హాయ్. మనం ముఖ్యంగా 3 రకాల మనుషులకి దూరంగా ఉంటే మన లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఫస్ట్ వన్, వాళ్ళ అభిప్రాయాల్ని మన మీద బలవంతంగా రుద్ది, మన చేత వాళ్ళకి నచ్చిన పనులు చేయించేవాళ్ళు. అంటే ఒ ఒక షాప్‌కెళ్ళామనుకోండి వాళ్ళతో కలిసి, ఒక డ్రెస్ వాళ్ళకి నచ్చుతుంది. అది మనకు అంతగా నచ్చదు. కానీ ఏం చేస్తారంటే, "ఇది చాలా బావుంటది నీకు. ఎంత బావుంటదని నువ్వు వేసుకొని చూస్తే నీకు తెలుస్తది అసలు ఇది ఎంత మంచిదో." అంటే అది మన అభిప్రాయం ఏంటో వాళ్ళు అర్థం చేసుకోకుండా, మనకు నచ్చుతుందో లేదో చూడకుండా వాళ్ళ అభిప్రాయాన్ని బలవంతంగా మన మీద రుద్దేస్తారు. ఆ టైంకి మనం మోటివ్ అయిపోయి తీసుకొచ్చేసుకొని ఇంటికొచ్చాక చాలా బాధపడిపోతాం అది నచ్చక. సెకండ్ వన్, వాళ్ళయే కష్టాలు. ఎదుటి వాళ్ళయి కష్టాలు గాదని, ప్రపంచంలో వాళ్ళకన్నంత బాధలు ఇంకెవరికీ లేవని, వాళ్ళ ఎమోషన్స్‌ని, వాళ్ళ బాధల్ని మన మీద రుద్దేసి, వాళ్ళు శాంతపడి, మనల్ని మాత్రం బాధ పెట్టేసి ఎళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండడం చాలా మంచిది. లేదంటే ఆ పెయిన్ మనకి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. థర్డ్ పర్సన్స్ కరెక్ట్ మన కష్టం వచ్చినప్పుడు మన పక్కన ఉండకుండా తప్పించుకొని ఎళ్ళిపోతారు. చాలామంది ఇలా ఉట్టేప్పుడు అంతా బాగున్నప్పుడేమో మన చుట్టూ తిరుగుతారు. నిజంగా మనకు వాళ్ళ అవసరం ఉందనుకున్నప్పుడు మనకు కనిపించకుండా ఎళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళతో మనకు అవసరం ఏముందండి? అందుకే ఈ 3 రకాల వ్యక్తులకు మనం దూరంగా ఉంటే మన లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పాటిస్తారు కదూ! హాయ్. ఐ యామ్ రాణి రెడ్డి, కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్‌నెస్ కోచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.